అవును, గీత అదోలా ఉందేమిటి? నిన్న చూసిన ఉత్సవం లేదే ఇవాళ. అదే పాపం ఆ లెక్కల పేపర్ గురించి చాలా భయపడుతుంది. అలాగా. అన్నట్టు పీడబ్ల్యూడి మూర్తి వచ్చాడా? వచ్చి కలిసారు సార్. ఆ కాంట్రాక్టు నాగభూషణ్ వద్దంటున్నాడు. వాడు 100 మంది కూలీలు పెట్టి 300 మంది రాస్తాట. 10 రోజుల పని 4 రోజులు చేస్తాట. అంత మోసమైనట్టు సార్. గీత టీకి పిలిచిందా సార్? పిలిచింది. నేను చెప్పలేదా సార్? వచ్చిన దగ్గర నుంచి టీకి పిలవటం, టిఫిన్లు పెట్టడం, భోజనం రమ్మటం, భలే మర్యాదలు చేస్తారు సార్. సార్ ఓ పని చేద్దాం సార్. టీ దాకా అక్కడే ఉండిపోతే రాత్రి భోజనం వాయింటనే చేసేయచ్చు. ఒక్కసారి ఆంటీ చేతి వంట తింటే మన భజగోవిందాన్ని బండెక్కిస్తారు. ఇంతకీ మూర్తి ఆ కాంట్రాక్ట్ ఎవరికిద్దా ఉంటాడు? హనుమాన్ సింగ్ అని అతనికి ఇద్దాం అంటున్నాడు. హనుమాన్ సింగ్ అంటే ఏదో కండలు తిరిగిన వస్తాదులా ఉంటాడు అనుకున్నాను. చూస్తే మన వాటర్ లెవెల్లా 3 అడుగులే ఉన్నాడు. కానీ పొట్టివాడైనా మా గట్టివాడు సార్. మన 3 మూరలు పంచి కట్టుకుని 3 పెళ్ళాలతో బజార్లో కనపడ్డాడు. వాట్? 3 పెళ్ళాలా? అవును సార్. మొదటి 2 పెళ్ళాలకి పిల్లలు లేరని 3వ పెళ్లి చేసుకుంటే ఆ మా తల్లి 3 × 3 9 మంది పిల్లల్ని ఒకేసారి కంది. మై గాడ్. అయితే రాత్రి గోవిందని వంట చేద్దాం చెప్పనా?